బాబాయ్ ఏం చేస్తుంటారు మీరు? టెంట్ హౌస్ అండి. టెంట్ హౌస్ ఏంటి, ఎలా ఉంది బిజినెస్? పోయిందండి, పూర్తిగా పోయింది. ఇప్పుడైనా గుంజుకుంటుందేమో. ఏందంటారు, ఎందుకని పోయిందంటారు? వైసీపీ పార్టీ వాళ్ళు సామాన్ తీసుకెళ్ళి డబ్బులు లేరు ఇక్కడ. మేము వైసీపీ పార్టీ వాళ్ళు అంటారు. ఏదైనా మాట్లాడడానికి ఎందుకు గొడవ అని చెప్పి వదిలేస్తుంటాం. వైసీపీ పార్టీ అధికార పార్టీ అయితే, అప్పట్లో అధికార పార్టీ అయితే మాత్రం డబ్బులు ఎవరైంది ఇయ్యరండి, వేయలేదండి, చాలా మంది వేయలేదు. మళ్ళీ నాయకులు బజార్కి వచ్చి మేము నాయకులు అంటూ ఉంటారు. రూపాయి డబ్బులు అడిగితే రిబాబు, అది ఆ రిబాబు పోయిందిలేండి. అన్న ఎన్టీఆర్ దెబ్బకి, చంద్రబాబు దెబ్బకి, తెనాలి శ్రవణ్ కుమార్ దెబ్బకి ఆ రిబాబు పెరింగపురంలో వారం నుంచి రిబాబు పోయింది. మళ్ళీ ఫ్రెష్గా ఏది మరి ప్రభుత్వం మారింది, ఏమనిపిస్తుంది మరి మీకు? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు మారిందంటారు ప్రభుత్వం? అసలుకి జగన్మోహన్ రెడ్డి ఏమో నేను మంచి చేశాను అన్నాడు. మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అంటారు? మరి జగన్మోహన్ రెడ్డి చాలా మంచిగా తనం చేశాడండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువులకి లండన్కి కొన్ని కోట్లు, వాడిని తాగే మంచినీళ్ళు 5,600 రూపాయలు మంచినీళ్ళు. ఆయన పడతా పట్ల కట్టారు చూడండి. మనం 13 లక్షలు అప్పు తేలాడంటే దాంట్లో 3 లక్షల కోట్లు అతను సొంతంగా వాడుకున్నాడు. ఆ 3 లక్షల కోట్లు ఉంటే ఇవాళ 5 రూపాయలు భోజనం పెట్టవచ్చు. ఎన్ని చెప్పుకుంటా పోతే చాలా చేసుకోవచ్చు. అవన్నీ లేకుండా ఆయన పిల్లము, ఆయన కూతుళ్ళు కోసం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడే కానీ ప్రజల కోసం ఏ రోజు కాల. ప్రజల కోసం ఏనాడు చేశాడు చెప్పండి? నిన్న ఎనకొండ గొడవ ఉందండి. ఎనకొండ గొడవ ఏందండి, వాళ్ళు అమ్మాయి ఇలా ఆడవాళ్ళు ఏదో అన్నాడని చెప్పి పొడుచుకోవటం జరిగినాయి. ఇప్పుడు ఈయన ఇంట్లో ఈయన చక్కగా చేసుకోకుండా బయటకు వచ్చి వాడు పడిచాడు వీడు పడిచాడు ఏం మాట్లాడండి. ముందు ఆయన ఇంట్లో ఆయన చక్కగా చేసుకోమనండి. ఏదన్నా అసలుకి పేద ప్రజలకు, నేను పేదలకి పెత్తందర్లకు మధ్య యుద్ధం అన్నాడు, నేను పేదల పెన్నీదిని అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి మీరేమో ఏం చేయలేదు అంటున్నారు. ఏందన్నా పేదలకు దేవుడే కదండి. ఎస్సీలు నోట్లు కొట్టేశాడు, బీసీలు నోట్లు కొట్టేశాడు, ఓసీలు నోట్లు కొట్టేశాడు, మొత్తం నోట్లు కొట్టేశాడు, చేశాడు కదా. ఇంకంతకంటే మనం ఏం చేస్తాడు? ఏందన్నా సంక్షేమ పథకాలకు అన్ని సార్లు బటన్ నొక్కితే ఆయన ఇచ్చింది ఎంత అండి? ఆయన చంద్రబాబు ఇచ్చిన ఖర్చు ఎంత అండి? ఈయన ఇచ్చిన ఎంత అండి? 10 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు. ఇదే సాక్షి పేపర్కి ఖర్చు ఎంత అండి? సాక్షి పేపర్కి ఏముందండి? ఎవడైనా తెలిసినోడు ఒక వైసీపీ పార్టీ వాళ్ళు తప్ప వేరే అదర్స్ వాళ్ళు సాక్షి పేపర్ వేయించుకుంటారా? ఒక 400 కోట్లు ఆ మాత్రం చేసుకోకూడదు లేదు కదండి. ఏదైనా అన్ని పేపర్లు రన్నింగ్ అయ్యే పేపర్ ఏదండి? ఇప్పుడు మన కులంలో అన్ని 3 కులాలు ఉన్నాయి. హిందూ, ముస్లిమ్స్, క్రైస్తవు 3 కులాల్లో అందరు కలిసి దీపాలు చేసుకుంటారు. దీపాలు సాక్షి ఈనాడు పేపర్ లాంటిది. అది ఈనాడు పేపర్ అంటే దీపావళి పండుగ మనం ఎట్లా చేసుకుంటామో ఈనాడు అన్ని కులాల చేసుకుంటారు. అట్లాగే ఈనాడుకి, జ్యోతికి, టీవీ5కి ఆయన నిజాలు చదువుతున్నారండి. నిజాలు చదువుతుంటే పనికిరాదని పచ్చ ఛానల్స్, పచ్చ పేపర్లు అవన్నీ మాకు వ్యతిరేకంగా రాస్తున్నాయని చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా. అదే నిజాలు చదువుతున్నాడు కదా. నిజాలు చెప్పినవన్నీ పచ్చ పేపర్లు అండి. మటర్లు చేసి అబద్ధాలు ఆడేవి బ్లూ పేపర్ అయిద్దండి. అంటే ఏమంటారు అసలు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అసలుకి వాళ్ళు పక్కన ఉన్న నాయకులే కారణం అండి. అతను ఏ రోజు బయటకు వచ్చి ఇవాళ వచ్చి బయటకు వచ్చాడు కదండి. ఏనాడు 5 సంవత్సరాలు వచ్చాడండి. ఏనాడు బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఇవాళ నారా లోకేష్ ఉన్నాడు, ఆయన సంకన ఆకమనండి. ఇవాళ ప్రతి వాళ్ళని పిలిచి నీకేం కాదు ఏంటి ఇతర దేశాల నుంచి పిలిపించి సేవ చేస్తున్నాడండి. అది నాయకుడి రసనం. ఈ లోపల కూర్చొని పులి ఎన్నుకూరాలు ఆడే ఆటలు కాదండి. ఇది ప్రజలు ఎన్నుకుని దేనికి ఏదో మంచి చేస్తామని చేయలేదంటారు. అసలు మంచి జగన్మోహన్ రెడ్డి తెలిసి ఎవరు చేయలేదండి. ఇవాళ బయటకు వచ్చి చదువుతున్నారంటే నిజాలు చదువుతున్నారు. ఆ రోజు భయంతో చెప్పారు. డబ్బులు వైసీపీకి బాగా చేశారు చెప్పురా అని చెప్పి డబ్బులు జోబులో పెట్టి చెప్పించారు. ఇది నీతి నిజాయితీగా చెప్పే మేము ఎవరికి రూపాయికి ఆశపడలా, నీతి నిజాయితీగా మాట్లాడుతున్నాం. పార్టీ సింబల్ కాదు. ఇవాళ ప్రజలు ఇవాళ బయట తిరుగుతున్నారంటే అదే చంద్రబాబు నాయకత్వం, తెనాలి శ్రవణ్ కుమార్ నాయకత్వం. ఏందన్నా అసలుకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 2 లక్షల కోట్లు పంచాను అంటున్నాడు పేద ప్రజలకి. చంద్రబాబు నాయుడు పంచగలడా అంత? అసలుకి
ఇప్పుడు 2 లక్షల కోట్లు 10 రూపాయలు ఇచ్చి 2 లక్షల కోట్లు అంటే ఇప్పుడు 1000 రూపాయలు ఇల్లు ఉందండి అద్దె, నేను 50,000 ఇస్తున్నా అద్దె అంటే ఎట్లా ఉంటుందండి? అదే బేకానే వాడు మహా ఇచ్చితే 20,000 30,000 కోట్లు ఇచ్చి ఉంటాడు. దానికి 2 లక్షలు అంటే 1,70,000 వాళ్ళ నాయకులు కాల్ చేసినట్టేగా, ఆయన ఒప్పుకున్నట్టుగా. అసలు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత హత్యలు పెరిగిపోయినాయి, మా మీద దమనకాండ పెరిగిపోయింది, వైసీపీ నాయకులు అసలు ఎక్కడ తిరగలేకపోతున్నారు, రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. కరెక్టేనండి, ఆయన గంజాయి అన్నీ ఆపిచ్చారు, సారాయి బ్రాందీలు ప్రతివాడు అట్లాంటి మందులు వాడితే చచ్చిపోయారు చాలామంది, 170 మంది మందు తాగి వాళ్ళంతా చచ్చిపోయారండి. బతికిచ్చాడుగా, అంతేగాని అతను మర్డర్ చేసినట్టే కదా, జనాలు బతికిచ్చినప్పుడు మర్డర్ చేసినట్టు, వాడు మర్డర్ చేశాడు కాబట్టి ప్రభుత్వాలు అట్లా ఉంటాయండి. ఏంటి మరి అసలు రాష్ట్ర అసెంబ్లీకి వెళ్తాడంటారు జగన్మోహన్ రెడ్డి? మరి లేదులేండి, ఇంకా సీన్ కాటికి వెళ్ళే దగ్గరికి వచ్చిందండి, ఇంకా సీన్ లేదు, ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఉన్నాడు, రోజా ఉంది, వీళ్ళందరూ ఆ రోజు వచ్చి నాది పెద్దది, నా చిన్నది, నాకు పొడుగు అని అన్నారు కదా. ఏది పెద్దది ఎక్కడుంది, పొడుగు ఎక్కడుంది, లోతు ఎక్కడుంది చెప్పట్లేదుగా. ఎవరైనా ఒక్కడైనా వచ్చి నా పెద్దది అందిగా, పెద్దది చెప్పి మగవాళ్ళు వచ్చి రాండి, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఏమంటే పుచ్చిపోయి దానికి ఎవరైనా వెళ్తారండి, మంచి వాళ్ళు దాన్ని చేస్తారు. కానీ సరే ఇవన్నీ కాదు బాబాయ్, అసలుకి గతంలో వైసీపీ నాయకులు వాడిన భాష మీకు ఎలా అనిపించింది అంటారు? అది ఆంబాతం అండి. ఇప్పుడు ఒక పూర్వకాలం ఆంబోతో బలి ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే ఆవులు గీవులు బజార్లో ఉన్న ఆవుల్ని ఎగదోస్తానికి అనే కోసం ఆవును బలి ఇచ్చినట్టుగా ఈ నాయకులు ఇచ్చేశారు. ఎవరికి దోచింది వాళ్ళు తినండి, మీరు తిని నాకు కొద్దిగా ఇవ్వండి అనే లెక్కలు సబ్జెక్ట్ ఉంది. కానీ ప్రజలకి న్యాయం చేసి ప్రజలకి సేవ చేద్దాం అనే ఆలోచన ఒక నారా లోకేష్, చంద్రబాబు, తెనాలి శ్రవణ్ కుమార్ గారు ఇవాళ కొండపైన మేరీమాత ఉంది, కొండ కింద కమ్మవారు చేశారు. ఇక్కడ పెరింగపురంలో కొండపైన మేరీమాత గుడిని కింద కమ్మవారు గుడి కట్టించారంటే, పార్కు చేశారంటే, అన్ని శుభ్రం చేశారంటే కమ్మవారేగా చేసింది పెరింగపురంలో. కాదని ఎవరు రమ్మనండి, డెవలప్ చేసిన గుడి. అట్లాగే దేనికి వచ్చినా కానీ కమ్మూరు వస్తేనే రాజ్యాన్ని డెవలప్ చేయాలంటే వాళ్ళు రావాలి, వస్తేనేనండి. అది కాదు, చంద్రబాబు వస్తేనే కుల రాజకీయాలు చేస్తాడు, మేము పేదల పక్షపాతిని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ అబద్ధాలండి. ఊరికే ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. జ్వరం వచ్చినోడికి పరిస్థితి మనం ఏం మాట్లాడతాం, వాడి జ్వరం మనకు వచ్చింది మళ్ళీ, అందుకని వాడితో మాట్లాడితే తప్పు, అలాగే వాడు సబ్జెక్ట్ ఎత్తుతే తప్పు, వాడు ఏం లేదు కదా. ఇప్పుడు వాడికి ఏదైనా హక్కు ఉంటే కోర్టుకు వెళ్ళండి, ఢిల్లీ పోవాల్సిన పనే లేదు. నీకు ఇచ్చింది 11 సీట్లు, 23 సీట్లు ఇచ్చాడుగా చంద్రబాబు. మగసిరిగా ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. నువ్వెందుకు వెళ్తున్నావు? ఢిల్లీ వెళ్ళాల్సిన పనే ఉందండి. అది నీతి నిజాయితీగా చంద్రబాబు ఒక అసెంబ్లీలో ఒక మాట భార్యనంటే ఏడ్చాడే, కానీ ఏడ్చి వచ్చాడు. నీలాగా అసెంబ్లీకి రాకుండా దేనికి వెళ్తాం, మొహం తప్పిస్తాం, అది కొద్దివాళ్ళు పని చేస్తారు, మంచివాళ్ళు చేయరు. అదే మంచివాళ్ళు, పద్ధతి గలవాళ్ళు, ప్రజల్ని కాపాడుదామని ఆలోచన ఉన్నోళ్ళే అసెంబ్లీ వచ్చి 23 మంది వచ్చినా కానీ నిలబడి చేసుకొచ్చాడు. ఇవాళ ఎన్ని సీట్లు వచ్చినాయండి? అట్లాగే రా కూర్చో. లేదా ఎన్ని ఈవీఎంల ద్వారా గెలిచాడంట చంద్రబాబు. అదే ఈవీఎంల మీద గెలిచాక నీకు మీ నాన్న చంపి, మీ బాబాని చంపి, మీ అక్క చెల్లెని చంపి, మీ తల్లిని చంపినట్టే కానీ పంపిస్తే అందుకే 152 ఇచ్చారా జనాలు? 151 ఇచ్చారా? ఆ లెక్క నువ్వు 151 ఇస్తే మాకు ఇచ్చినట్టేగా. నీ కాడికి రాగానే అందరినీ అర్థంగా నా అంటోడు ఒకడు ఉన్నాడా? ఆ అవినాష్ రెడ్డి తప్ప. రేపు పొద్దున అవినాష్ రెడ్డి నిన్ను రేపు ఆయన ముఖ్యమంత్రి చేయాలని మేము కోరుకుంది. అవన్నీ నువ్వు తెలుసుకోకుండా నా అవినాష్ రెడ్డి అంటున్నావు. రేపు తీరా తెలిసిదిగా. ఓకే బాబాయ్.